ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు థర్డ్ క్లాస్లో దయా అని ఒక చిన్న స్టోరీ అనమాట. అంటే ఇది ఫోర్త్ లెసన్ అని చెప్తున్నా, కానీ ఫోర్త్ లెసన్ కంటే ముందే ఉంది. ఫోర్త్ లెసన్లో లేదు కదా, థర్డ్ లెసన్ అనుకోవాలి. ఓకే, తీద్దాము. దయా పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అయితే ఫస్ట్ ఎలా అంటే, ముందు రాజులు పరిపాలించేవాళ్ళు కదా, అట్లాని శుద్ధోదనుడు అనే రాజట పరిపాలించేవాడంట ఒక నగరాన్ని. అతని కొడుకు గౌతముడు అంట. అతనికి సిద్ధార్థుడు అనే ఒక పేరు కూడా ఉన్నది. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉందట. ఇప్పుడు నాకు కూడా ఒక పేరు ఉందిగా, షారోన్, అట్లా అన్నమాట. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. అంటే గౌతముడు చిన్నతనం నుంచి మంచి రెస్పెక్ట్, పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడడం, రెస్పెక్ట్ ఇవ్వడం అని మంచి అలవాట్లు ఉన్నాయంట. అలవాట్లతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు. దేవదత్తుడు అనే అతని ఫ్రెండ్. ఇప్పుడు నేను షారోన్ని, నా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ ఎవరంటే ప్రాంజల్, అట్లా అన్నమాట. మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు అంట దేవదత్తుడు. మనకు కూడా చిన్ననాటి మిత్రులు ఉంటారు చాలామంది, బట్ వాళ్ళని మనం మిస్ అయిపోతాం. వాళ్ళ ఊర్లో మన ఊర్లో హాస్టల్స్ అని, స్టడీస్ అని, ఇట్లా అన్నమాట. ఒకనాడు వాళ్ళిద్దరూ నది తీరానికి పోయారు. వాళ్ళిద్దరట ఒక టైంలో నదికి పోయిల్లంట. వాళ్ళిద్దరూ నదికి వెళ్ళట. మనం కూడా మన ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు అంటే అప్పుడు పోతాం కదా, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ తోటి బర్త్డే పార్టీస్కి, స్కూల్స్కి. ఎంతైనా పాత రోజులు వేరే కదా ఫ్రెండ్స్. చూద్దాం. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. అక్కడ మంచిగా ఫ్రీడమ్గా ఎగురుతున్నాయంట. ఏంటి? హంసల్ని దేవదత్తుడు చూశాడంట. వేగంగా దేవదత్తుడు చూశాడంట. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. అంటే వాటిని వేటాడడం అంటే, కొంతమంది రాజులు పూర్వకాలంలో షికారుకు వెళ్ళేవారు కదా, అట్లా అన్నమాట. వేటాడాలి అనుకున్నాడు అని బాణంతో కొట్టిందనమాట. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందు పడ్డది. ఇప్పుడు ఆ బాణం దానికి తగిలింది కదా, తగిలిన తర్వాత అది గిలగిల కొట్టుకుంటూ అది పడిపోయింది అనమాట గౌతముని ముందట. అది కూడా మనం చేసిన తప్పేదన్నా మన కళ్ళ ముందట వచ్చి పడిపోతే అనిపిస్తుంది, పాపం, బాధ అనిపిస్తుంది కొంచెం. గౌతముడికి ఏమనిపించిందో చూద్దాం. గౌతముడు జాలితో కింద పడ్డ హంసను ఒడిలో తీసుకొని నెమ్మదిగా బాణం తీశాడు. అయితే అది మన ముందట పడ్డది కదా, ఇక దాన్ని ఒడిలోకి తీసుకొని దాంట్లో ఉన్న బాణం, దానికి కుచ్చుకున్న బాణము ఏదైతే కుచ్చుకొని ఉందో దాన్ని అయితే తీసిండనమాట. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు. అంటే దాన్ని ఇట్లా నిమిరిండంట. మంచి ఎట్లా అనుకున్నాడు, శరీరాన్ని కొంచెం ఇచ్చినట్టు చేసిండనమాట. మంచిగా దానికి కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపించింది. అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చి, నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే. అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చిండంట. నేను హంసను కొట్టినా అది నాదే అని అంటున్నాడట. మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు అంటే, ఇప్పుడు ఎవరు అడుగుతుందంటే, మిత్రమా, నువ్వు అది హాయిగా ఎగరంగా నువ్వు ఎందుకు దాన్ని హింసించావు అని అడుగుతుండనమాట వాళ్ళ ఫ్రెండ్.
దేవదత్తుడు. జీవహంస పాపం కదా అంటే జీవహంస పాపం కదా అని అంటున్నాడు. అంటూ హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. అంటే అనుకుంటా ఇక గౌతముడికి నచ్చలేదు, ఇష్టపడలేదు, ఇవ్వాలనుకోలేదు. దాంతో వాళ్ళు కొట్లాట రాజుగారి దగ్గరికి పోయింది. అట్లనే కొట్లాట జరుపుకుంటా అది ఒకళ్ళకి తెలుసుకుంటా భటులు అనేది రాజు దగ్గరికి తీసుకెళ్ళంట. ఇద్దరు రాజస్థానంలో న్యాయాధికారికి విన్నవించారు. దేవదత్తుని బాణం వల్ల హంస చనిపోతే అది అతనిదే అయ్యో, కానీ భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందువల్ల అది గౌతమునిదే అవుతుంది. అంటే న్యాయాధికారి విన్నవించిండు, బట్ ఇది దేవదత్తుని బాణం వల్ల చచ్చిపోయింది కదా హంస, అది తనదే, చచ్చిపోతే తనదే. అయ్యో, కానీ అది భూతదయ కదా, దానివల్ల అది గౌతమునిదే అని అన్నారంట. అదే గౌతమునిదే. న్యాయాధికారి ఇట్లా తీర్పు చెప్పాడంట. ఈ తీర్పు దేవదత్తుడు సంతోషపడలేదు. వెంటనే న్యాయాధికారి ఒక పీటను తెప్పించి దాని మీద హంసను ఉంచమన్నాడు. ఆ న్యాయాధికారి ఏం చెప్పిండట, ఒక పీటను తెపో, ఆ పీట మీద తెచ్చిన తర్వాత పీట మీద దాన్ని కూర్చోబెట్టిల్లంట. దాని మీద హంసను ఉంచమన్నాడట. గౌతముని దేవదత్తుని విడివిడిగా హంసను పిలవమన్నాడు. ఇటు సైడ్ ఒకళ్ళు నుండి పిలువమన్నారంట హంసని. ఇప్పుడు కొందరు వీడియోస్ తీస్తారు కదా, ఇట్లా మమ్మ ఒక సైడ్ ఉండి డాడీ ఒక సైడ్ ఉండి చిన్న పాపని రా అంటే ఎవరి దగ్గరికి వస్తుందో చూస్తారు. అట్లా చేయమన్నారట. అది ఎవరి దగ్గరకు పోతే అది వారిదే అవుతుందని చెప్పాడు. అది ఎవరి దగ్గరికి అయితే పోతుందో అది వాళ్ళదే అవుతుంది అని చెప్పిండంట న్యాయాధికారి. మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు. దేవదత్తుడైతే హంసనట పిలిచిండట. అతని కోపపు చూపుకు, కఠినమైన పిలుపుకు హంస రాలేదు. ఇప్పుడు మమ్మీ కూడా, ఇట్రా, అటెందుకు పోయినావు నువ్వు, హోంవర్క్ రాసినావా అంటే మనం వస్తామా అంటే కోపంగా అంటుంది. కొడుతుందని మనం అట్టే వారిపోతాం, కానీ ఇంకా వస్తామా, రాం కదా. అదే మమ్మీ, షారోన్ అటెందుకు పోయినావురా, రా హోంవర్క్ రాసుకున్నావా అని అంటే మనం వచ్చేస్తాం. మమ్మీ ప్రేమతో పిలుస్తుంది కాబట్టి ఏమన్నదని వస్తాం. అది రాలేదట, హంస రాలేదట. ఆయన కోపంతో పిలుచుడు, కోపపు చూపు, కఠినమైన పిలుపు, ఇట్లా కోపంగా అట్లా అన్నమాట. గౌతముడు ఆప్యాయంగా హంసను పిలవగానే హంస అతని ప్రేమపూర్వకమైన పిలుపులకు ఎగరి వచ్చి చేతిపై వాలింది. అతను మంచిగా పిలిచిండట, అంటే ఇట్లా హంస ఇట్లా పిలిచిండట మంచిగా. అయితే అది ఎగిరి వచ్చి ఆయన చేతి మీద వాలిందట. ఇప్పుడు మమ్మీ ఎట్లా, షారోన్ తిందాం రారా అని అన్నది అనుకో, వస్తాం మనం. షారోన్ ఇట్రా తిందా అని అంటే మనం రాము. ఆయన మంచిగా ప్రేమతోని పిలిస్తే అది వచ్చి చేతి మీద వాలిందట. మనం కూడా వచ్చి మమ్మీ దగ్గరికి వస్తాం కదా. గౌతముని అహింస పద్ధతికి సభలోని వారంతా చప్పట్లు కొట్టారు. గౌతముని అహింసకు పద్ధతికి సభలో వారందరూ చప్పట్లు కొట్టిల్లంట.
రాజు న్యాయాధికారి సంతోషించారు. రాజు ఉంటాడు కదా, రాజును న్యాయాధికారి అంటే ఇతనమాట. పీట మీద కూర్చోబెట్టేది ఈ పిక్చర్. ఇది దేవదత్తుడు షూట్ చేసేది, మరి ఇదేమో తీర్పు చెప్పేది. వీళ్ళందరూ సంతోషించారట. ఈ కథ కూడా మంచిగా ఉంది కదా. దీన్ని బట్టి నేను అర్థం చెప్తాను మీకు ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటిదంటే, క్రూరంగా ఉండకూడదు. క్రూరంగా ఉంటే మన దగ్గరికి ఎవరు రారు. అట్లా అని చెప్పేసి మనం ఫ్రెండ్స్ని తిట్టినాం అనుకో, వాళ్ళు మన దగ్గరికి రారు మళ్ళీ. అదే మంచిగా స్వీట్గా, నైస్గా, సాఫ్ట్గా మంచిగా మాట్లాడితే అందరూ వస్తారు, అంతా హెల్ప్ చేస్తారు, మంచిగా ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, కోపంగా ఉండకూడదు, మంచిగా నెమ్మదిగా ఉండాలి. అయినా అప్పటి రోజులు వేరే ఉంటుండే, మంచిగా ఉంటుండే, ఫ్రెండ్స్ తోటి గడిపేస్తుండే మనం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.